సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ స్థాన స్థిత గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉంటూ ఉన్నటువంటి తరుణంలో అష్టమ రవి యొక్క దోషము తొలగిపోవడము అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చును. అయితే నవమ స్థాన స్థిత రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో, అనగా రవి విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. అనగా ఏదో ఒక ఇబ్బంది లేదా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, స్థిరత్వమైనటువంటి ఆలోచనలు ఉండవు. అంటే బుర్రలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఏకాగ్రత అనేటువంటిది సరిగ్గా కుదరదు. ఏదో ఒక సమస్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలో, లేకపోతే మరో ఆర్థిక సమస్యలో, లేదా మన ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అది ఎలా పూర్తి అవుతుంది అనేటువంటి ఆలోచన, లేదా అనేక రకాల వ్యాపకాలు ఉండడం వలన ఏదైనా సరే స్థిరమైనటువంటి చిత్తము అనేటువంటిది ఉండదు. అనగా ఏకాగ్రత అనేటువంటిది దొరకదు. దాని ద్వారా ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంది. ఎప్పుడూ కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. ఇంకొక విషయం ఏంటి, అష్టమ స్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఉపద్రవం ఆకస్మికంగా వచ్చి పడుతుంది. నీలాపనిందలు రావడము, అనారోగ్య సమస్యలు రావడము, ఆకస్మికంగా ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉండడము, ఏదైనా చిన్నపాటి దెబ్బలు తగులుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం చూడవచ్చు. ఇది వీరికి కాకుండా కుటుంబ సభ్యులకి కూడా ఒకంత సమస్యాత్మకమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. కాబట్టి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ ని మార్చకూడదు. అంటే ఇప్పటి వరకు ఏదైతే జీవన విధానం ఉన్నదో అదే ఉండాలి తప్పితే కొత్తగా నేను ఈ డైట్ స్టార్ట్ చేస్తున్నాను, లేదా కొత్తగా నేను ఈ వర్కౌట్ చేస్తున్నాను, లేదా కొత్తగా ఈ పని చేస్తున్నాను అని జీవన విధానంలో ఆ మెటబాలిజంలో మార్పులు ఎప్పుడూ కూడా తీసుకురాకూడదు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతినడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎవరికీ తెలియనటువంటి విషయాలను పరిశోధన చేసేటువంటి సింహరాశి వారు వాటిని ఆచరణలో పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచాలి తప్పితే ఇది గతంలో ఎవరో వాడేవారు కాబట్టి మనం దీన్ని వాడితే ఈ రిజల్ట్ వస్తుంది అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మొట్టమొదటిగా ఎప్పుడో వదిలేసినటువంటి విషయాలను తీసుకొచ్చినప్పుడు దాని మీద కొంతకాలం పరిశోధన చేయాలి తప్పితే ఎవరికీ తెలియకుండా వాటిని మనం ఆచరించకూడదు. కాబట్టి జీవన విధానంలో ఏ విధమైన మార్పుకి పనికిరాది గ్రహస్థితి. అలాగే షార్ట్ టర్మ్ నిర్ణయాలు కానీ, అంటే ఈ పని చేద్దాం, లేదా కొంతకాలానికి ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇలా టెంపరీ వర్క్లు అన్నవి ఎప్పుడు చేయకూడదు. ఏదైనా ఒక పర్మనెంట్, అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినా సరే, ఎక్కువ కాలం పడుతుంది మనం దీన్ని రీచ్ అవ్వడానికైనా సరే, దాన్నే ఒక గోల్ గా పెట్టుకోవాలి తప్పితే షార్ట్ టర్మ్ గోల్స్ పనికిరావు. ఎప్పుడూ కూడా దీర్ఘకాలికంగానే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంత కష్టపడ్డా కూడా ఉద్యోగ మార్పు చేయాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయడం ఉత్తమం. ఎవరి యొక్క ఆలోచనని కూడా మీరు అనుసరించకూడదు, అనుకరించకూడదు. ఎవరినైనా సరే మీ సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు తప్పితే గురువు యొక్క ఆలోచన, తప్పితే తల్లిదండ్రుల యొక్క ఆలోచన. ఈ విషయాలన్నీ ఈ వారంలో ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ వారంలో జరిగేటువంటి ప్రతి సంఘటన వీటన్నిటికీ రిలేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి సింహరాశి వారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి